9th మంత్ స్టార్ట్ అయినప్పటి నుంచి డైలీ ఏదో ఒక ఇష్యూతో లేవడమే అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇచ్చింగ్ బాగా అవుతుంది. అండ్ మొన్న 10 days నుంచి అయితే అసలు అన్నం తిన్నది సరిగ్గా లేదు. కళ్ళ కిందంటే డార్క్ సర్కిల్స్ వచ్చేసినాయి. నా ఫేస్ నాకే చూసుకోబుద్ధి అవుతలేదు. 2 days హార్ట్ బర్న్ అయింది. అన్నం అస్సలు తినలేను. తర్వాతనేమో ఈ ఇచ్చింగ్ చేయబట్టి అస్సలు నిద్రపోతలేను. అండ్ బేబీ కూడా కిందికి జారినట్టు అనిపిస్తుంది. ప్రెషర్ కూడా కొంచెం ఎక్కువ అవుతుంది. సో ఇవాళ డాక్టర్ విజిట్కి వెళ్దామని అనుకుంటున్నా. ఇంకా 2 days టైం ఉండే కానీ నాకు ఈ ఇచ్చింగ్, ఈ లెగ్ స్వెల్లింగ్ చేయబట్టి అసలు మనసున పడతలేదు. సో కొంచెం తొందర వెళ్తే తొందర రావచ్చు అని అనుకున్నాం. ఎందుకంటే వెదర్ బాగా కూల్ ఉండే, వర్షం పడుతుందేమో అనిపించింది. దానికోసమే కర్రీకి ప్రిపేర్ చేసి పెడితే మా అమ్మ వచ్చి వండేస్తుంది అని చెప్పి ప్రిపేర్ చేస్తున్నా. హెడేక్ బాగుండే, అందుకే ఆయిల్ పెట్టుకున్నా. నుంచి డెలివరీ అయ్యే వరకు డైలీ ఒక షార్ట్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. ఏమంటారు? చికెన్ కర్రీ అండ్ వడలు చేద్దాం అనుకుంది మా అమ్మ. కానీ పిండి కొంచెం లూజ్ అయ్యేసరికి బజ్జీలాగా వేసేసింది. తొందర వెళ్దాం అనుకున్నా కానీ యాస్టక్ వచ్చింది నాకు, మా అమ్మకి. ఇక పడుకున్నాం. ఈవినింగ్ 5 అయింది వెళ్ళేసరికి. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అండ్ నెక్ అంతా డార్క్ అయిపోయింది. నా మొహం నాకే చూసుకోవడానికి అంత మంచిగా అనిపిస్తలేదు. కానీ ఆ ఫోటోషూట్ అయితే మ్యాండేటరీ. నేను మా అమ్మ స్టార్ట్ అయిపోయినాం. అండ్ అక్కడికి వెళ్ళేసరికి మా ముందు ఒక 4 OPs ఉండే. వాళ్ళ తర్వాత మమ్మల్ని చూసినారు. మేడంకి చెప్పిన ఇట్లా అరికాళ్ళు చేతులు బాగా ఇచ్చింగ్ అవుతున్నాయి నైట్ కాగానే, అండ్ అప్పుడప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పినాక మేడం బీపీ చెక్ చేసి బ్లడ్ టెస్ట్కి ఇవ్వమని చెప్పింది. రిపోర్ట్స్ని బట్టి మెడిసిన్ పెడతా అన్నది. కానీ రిపోర్ట్స్ అన్ని నార్మల్ వచ్చేసినాయి. ఓన్లీ ఇచ్చింగ్కి మెడిసిన్ పెట్టినారు. తర్వాత డేట్స్ కొనుక్కుందాం అని చెప్పి సూపర్ మార్కెట్కి వెళ్ళినాం. చిన్న పని ఉంటే చేసుకుని వచ్చేసినాం. ఇంటికి వచ్చేసరికి ఓపిక లేకుండే, పెట్టుకొని తినేసినాం. ఓకే, బాయ్.